హాయ్ ఫ్రెండ్స్, మా పొలంలో పత్తి తెంపడానికి కూలీలు వచ్చారు. కానీ పత్తి చాలా విరబూసింది, కానీ తెంపడానికి చాలామంది తక్కువ కూలీలు వచ్చిండ్రు. కానీ ఇంతమంది సరిపోరు అసలుకి, ఎందుకంటే చాలా ఉంది పత్తి. ఇంకా చాలా పత్తి ఉంది, కానీ ఈ కూలీలు సరిపోవడం లేదు. వర్షం కానీ వస్తే మొత్తం నానిపోతుంది పత్తి. చాలా లాస్. ఇప్పటికే రైతు చాలా నష్టపోయిండు. రైతు మాటలో ఇందాం ఒకసారి. రైతు సోదరులకు నమస్కారం అన్న. ఇక్కడ వేసింది మాది దాదాపు 5 ఎకరాల చేను ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా పత్తి తీయలేదు. ఎందుకంటే కారణం వర్షాభావం చాలా ఎక్కువైంది ఈసారి. ముడిపడి కంటే ఈ ఏడు చాలా వర్షాభావం ఎక్కువైంది కాబట్టి కూలీల కొరత కూడా చాలా ఏర్పడింది. ఇప్పటివరకు పంట ఒక్కసారి కూడా పత్తి తీయలేదు. ఇప్పటికే చాలా నష్టం ఉంది. ప్రస్తుతం మీరు చూస్తుంటే కింద ప్రస్తుతానికి దాదాపు 5%-10% కిందనే రాలిపోతుంది. కూలీలు తీసుకొద్దామంటే కూలీలు కూడా దొరకట్లేదు. ఈ ప్రస్తుతం పల్లెటూరులో మొత్తం సిటీకి వెళ్ళిపోతున్నారు ప్రజలంతా. ఇక్కడనేమో కూలీలు దొరకక రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మీరే చూడండి, రైతు ఒక కష్టం ఎట్లా ఉంటుందో. పత్తి ఏడదామంటే చాలా వరకు ఇప్పటివరకు ఇంకొక ఎకరా కూడా ఏరలేదు. కానీ ఏడదామంటే కూలీల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికీ దాదాపు 2 లక్షలు పెట్టుబడి ఉంటుంది. కానీ కూలీలు తీయడం కారణంగా ఇప్పటివరకు దాదాపు ఒక 50% కూడా పత్తి తీయలేదు. ఇంకా దాని కారణం ముఖ్యంగా ఈసారి వర్షాలు చాలా పడ్డాయి. అది కాక కూలీల కొరత, దానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ చాలా నష్టం అయిపోయింది. మొత్తం పత్తి నాని మొత్తం నల్లగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మార్కెట్ తీసుకొస్తా కూడా దీని రేటు ఎంత కట్టిస్తారనేది కూడా చాలా ఇబ్బంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది విషయం. పత్తి తెంపడానికి చాలా కూలీల కొరత ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు పడి పత్తి దెబ్బతింది. తెంపదామంటే కూడా కూలీల కొరత చాలా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రైతు యొక్క కష్టం ఊళ్ళో ఏ విధంగా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.